గ్రామంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అనేవి విచ్చలవిడిగా పోతా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో దాదాపు 5-6 బెల్ట్ షాపులు పెట్టి రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా గ్రామ ప్రజలు అక్కడ ఉన్న ఇబ్బంది పెడుతూ తాగుతూ ఉన్నారు. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబాల మీద భారం పడతా ఉన్నది. భార్య భర్తల గొడవలు అవుతూ ఉన్నాయి. చాలా మంది మహిళలు ఫోన్ చేస్తూ ఉన్నారు. చేసి ఈరోజు కూడా పేపర్లలో వచ్చినాయి. దీని మీద ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపుల మీద మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లు కానివి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివి, మనం ఒక ఉద్యమం చేపడదాం. కోరుట్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపులు అన్నాయి. వాళ్ళు సరైన ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి అమ్మకుంటా, కల్తీగా అమ్ముకుంటా అనారోగ్య పాలవుతా ఉన్నారు. యువత చెడిపోతూ ఉన్నది. మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మటుకు మీరు చూడండి, అయ్యే యాక్సిడెంట్లన్నీ రాత్రి పూట అవుతూ ఉన్నది. రాత్రి 3 గంటల వరకు కూడా మద్యం గ్రామాల్లో ఏరులై పాడుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా మీ అందరి సహకారం కావాలి. మనందరం దీన్ని అడ్డుకట్టుకుందాం. దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు వాళ్ళు గిట్ట ఏదైనా చేస్తే గ్రామ అభివృద్ధికి పనిచేయ కోసం ఇచ్చేయాలి. కానీ 5-6 బెల్ట్ షాపులు పెట్టి తెల్లారిదాకా ఇస్తే మాత్రం తప్పకుండా దాని మీద ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు అందరం కూడా మరి ఈ ఉద్యమంలో మీరు పాల్పంచుకోవాలి. ముఖ్యంగా మహిళలు కూడా చెప్తా ఉన్నాం. మహిళలు చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు గ్రామాలకి. సరే ఈ రాత్రి దాకా తాగుతూ ఉన్నారు. కుటుంబ సమస్యలు వస్తున్నాయి. కొడుకు ఇంటికి వచ్చేదానికి తల్లికి ప్రాబ్లం అవుతా ఉన్నది. వాటితో పాటు గంజాయి అన్నది కూడా బాగా విస్తృతంగా అన్ని గ్రామాల్లో గంజాయి అమ్మడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టే విధంగా కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు ఇది వారి బాధ్యతగా తీసుకొని అన్ని పార్టీలను నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఉద్యమం ఇయ్యాలక కాంగ్రెస్ అనే కాదు, అన్ని పార్టీలు అందరం కలిసి గట్టిగా ఈ ఫస్ట్ నిన్న ఇబ్రాహీంపట్నం నుంచి మా మల్లాపూర్లో చెప్పినాం. ఇవాళ ఇబ్రాహీంపట్నం 2వ మండలం మీరు అంత బెల్ట్ షాపుల మీద మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, అదేవిధంగా మనకు సంబంధించిన వాళ్ళందరూ, అదేవిధంగా నేను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా కోరుతా ఉన్నాం. ఇది ఒక అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకెళ్దాం. అన్ని గ్రామాలలో విస్తృతంగా మనము గ్రామాలు తిరిగి బెల్ట్ షాపులు రాత్రి 2-3 గంటల దాకా ఉండి